ఫుల్ స్టాప్ సీమరాజా గారు మరి ఎవరు సీమరాజా గారు 2026 జనవరిలో స్టార్ట్ అయిపోతుంది. సీమరాజా గారు ఒకవేళ అదే జరిగితే పార్టీ ఎవరు మెయింటైన్ చేసేది, పార్టీ ఎవరు ముందుకు తీసుకెళ్లేది? సీమరాజా గారు ఒకవేళ జరిగితే ముందుకు పోతా. అన్న లోపల ఉన్నారని నేనైతే అన్న కోసం పనిచేసేది. నా పోరాటం అన్నతోనే, నా పోరాటం అన్నతో పోవాలా. మీరు కూడా పోతారా అన్నతోని? పంపిద్దాంలేండి. నేను పార్టీ నడిపించేవాడు కూడా ఉండాలి కదా. ఎవరు మరి పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్లేదు ఒకవేళ జరిగితే? నేనే నడిపించాను పవన్ గారు, నేనే నడిపించా పార్టీని. ఓకే, మీరే ముఖ్యమంత్రి క్యాండిడేట్, మీరే పార్టీకి అధ్యక్షులు మీరే. అన్న లోపల వైసీపీ పార్టీని నడిపించేది ఏకైక వ్యక్తి ఉన్నారు కదా అక్కడ. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా కోటరీలో, సజ్జల రామకృష్ణ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా, పెద్ద పెద్ద వాళ్ళు లేకపోయినా, పెద్ద పెద్ద వాళ్ళ సలహాలు తీసుకుని ఈ రోజు 11 స్థానాలకు పడిపోయినాం. పవన్ గారు సార్, ఈ సీమరాజా గారికి ఏదో అంతర్గతమైన వ్యూహం ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు జైలు పోతే ఆయనకు ముఖ్యమంత్రి అవ్వాలనే అభిప్రాయం ఉన్నట్టుంది. అవునా రాజా గారు? ఆయన కూడా ముఖ్యమంత్రిని చేస్తాం, ప్రధానమంత్రిని చేస్తాం, ట్రంప్ అంత టోనీ కూడా చేస్తాం. ఎవరు జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రి చేస్తారా? గట్టిగా జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రి చేస్తారా? ప్రధానమంత్రి కావాలనేదే కదా అన్న లక్ష్యమా. ఓకే, మరి జడ్జి గారు ఇక్కడే వాదోపవాదం చేస్తున్నారు. మరి ఇది వాదోపవాదం కాదు సీమరాజు గారు, ఇది చట్టం. మీరు వాదించేదంతా వేస్ట్, మీరు ఏం మాట్లాడినా ఏ వేస్ట్, మీరు ఎంత ఎగిరిగిరి పడండి వేస్ట్. మీరు సోషల్ మీడియా వేదిక ఎగిరిగిరి పడతారా? పబ్లిక్ మీటింగ్లు పెట్టి ఎగిరిగిరి పడతారా? పైనుంచి కింద పడి కాళ్ళు చేతులు ఉంచుకోవడం గ్యారంటీ. ఇది 100% వాస్తవం. 2026 జనవరిలో మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గంట మోగుతుంది, కోర్టు బెల్ మోగుతుంది. జైలుకు పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతారనేది మీ సవాలా? 100% సవాలు కాదు, ఇది చట్టం అని చెప్తున్నా, న్యాయం అని చెప్తున్నా. ఇన్ని సంవత్సరాలు పెడుతున్నా ఇప్పుడు లోపలికి ఏం పోతాడు సార్? ఇన్ని సంవత్సరాలు సమాధానం చెప్తా వినండి. చూడు, కోర్టుకు పోయినావా? రైట్, రాజా గారు చెప్తున్నారు. సీమరాజా గారు సమాధానం. తిన్న రాబందు కూడా ఒక గాలివాన కొట్టుకుపోతుంది. సార్ రామకృష్ణ గారు, ఇప్పుడే ఏమైంది అని అడుగుతున్నారు. ఇంత 11 సంవత్సరాలుగా బయట ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు కదా, ఇప్పుడే ఏంటి అసలు? 100 పీనుగులు తిన్న రాబందు గాలివాన కొట్టుకున్నారు, వదిలేశారు. జనవరిలో ఆయనకు రైట్. సీమరాజా గారు, మరి ఇప్పుడు మీ అన్నకు రామకృష్ణ గారు చెప్పేది లేకపోతే తిహార్ జైల్లో ఉంటారు. 26 తర్వాత 27లో యావజ్జీవ కారాగార శిక్ష